Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So friends, thanks for the 27.9k plus subscribers, almost 28k కి reach అయిపోయాము. Thanks for all your support. And without making delay, let's get started into our session. So data analysis part 2. So in this particular video, I want to discuss about the NumPy module. Okay, NumPy module. So as we already said in the previous session, previous video చెప్పినట్లుగా NumPy module. So NumPy is the most important modules of data science. So data science లో యూజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ వన్ అని చెప్పొచ్చు. సో NumPy స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. NumPy మీన్స్ numerical Python, which is used for the scientific computation, mainly used for the scientific computation. అంటే మనము నార్మల్గా చేయలేని సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అన్ని విచ్ ఇన్వాల్వ్స్ ఇంటిగ్రల్స్, డెరివేషన్స్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్. సో ఇలాంటి టఫెస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా మనం NumPy మాడ్యూల్ని యూస్ చేసి చేయొచ్చు. So here in this particular NumPy module deals with array type of data. Array type of data. న్యూమరికల్ పైథాన్ అంటున్నాను కాబట్టి ఇక్కడ మనం డేటాని array ఫార్మాట్ లో ఆర్గనైజ్ చేస్తాము. సో వాట్ ఈజ్ array? array ఫార్మాట్ అంటున్నాం కాబట్టి వాట్ ఈజ్ array? array మీన్స్ ఇన్ జనరల్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, మ్యాథమెటికల్ గా చెప్పాలి అంటే మ్యాట్రిక్స్ అంటాము, టెక్నికల్ గా చెప్పాలి అంటే అరే అంటాము. ఓకే, సో డేటాని ఇక్కడ మనం ఎలా అరేంజ్ చేస్తాము అంటే అరే ఫార్మాట్ లో అరేంజ్ చేస్తాము. సో ఈ అరే అంటే ఏంటి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే న్యూమరికల్ పైథాన్ అంటే డేటా అనేది నంబర్స్ ఫార్మాట్ లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో సైంటిఫిక్ కంప్యూటేషన్స్ అంటే చెప్పాను, మనం చేయలేని టఫెస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇది చేయొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలి, డేటాని గ్యాదర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ యూజ్ దట్ వన్. అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని మన సిస్టంలోకి ఎలా గెట్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో టు ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ దట్ పర్టికులర్ మాడ్యూల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ సో వర్కింగ్ విత్ NumPy. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ 2 స్టెప్. స్టెప్ 1 ఇన్స్టలేషన్ ఆఫ్ మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాలేషన్ అంటే తెలుసు, అంటే ఒక పర్టికులర్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం ఎలా అయితే మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తామో అలానే ఈ మాడ్యూల్ను కూడా మన సిస్టంలోకి, దట్ ఈస్ లోకల్ మెషిన్లోకి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ ద కమాండ్ కాల్ pip install module, దట్ ఈస్ NumPy ఇన్ సిఎండి. కమాండ్ ప్రాంప్ట్లో ఈ కమాండ్ని రన్ చేస్తే ఈ పర్టికులర్ NumPy మాడ్యూల్ అనేది మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్ ఐడిఎల్ఈ, పైథాన్ ఐడిఎల్ఈలో మనం గనక ప్రోగ్రామ్ని రన్ చేయాలి NumPy యూజ్ చేసి అంటే ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంపోర్ట్ NumPy. ఓకే, ఇది మన వర్క్ స్పేస్ అంటే జూపిటర్లో ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పైథాన్ ఇక్కడ రన్ చేస్తున్నాం, జూపిటర్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను సింటాక్స్ చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనేది నా సిస్టంలో ఉందా లేదా అంటే పైథాన్ కమాండ్ రన్ చేసాము. సో వర్షన్ చూపించింది కాబట్టి ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇక్కడ డైరెక్ట్గా పిప్ కమాండ్ రన్ చేస్తే అవుతుందా అంటే అవ్వదు.
ఓకే. సో, మన సిస్టమ్‌లో పైథాన్‌లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ పిప్ కమాండ్ అనేది వర్క్ అవ్వదు. సో, చూడండి ఇన్వాలిడ్ సింటాక్స్ అనేది వచ్చింది. సో, యూ హావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ పైథాన్ అండ్ యూ హావ్ టు ఇన్‌స్టాల్ ఇన్ నార్మల్ సీఎండీ. సో, నార్మల్ సీఎండీలో రన్ చేయాలి. పిప్ ఇన్‌స్టాల్ నంపై. ఓకే. సో, చూడండి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఉందని చెప్తుంది. సో, నేను అనదర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి చూస్తాను. పిప్ ఇన్‌స్టాల్ మ్యాథ్. సో, మ్యాథ్ అనే మాడ్యూల్ ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందని చెప్తుంది. ఓకే. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ చేస్తాను. ఓకే. యాహ్! చూడండి. కలెక్టింగ్ పాండాస్. సో, చూడండి డౌన్‌లోడింగ్ అవుతూ ఉంది. సో, చూసారు కదా! అంటే ఒక మాడ్యూల్‌ని మన సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేయాలంటే త్రూ పైథాన్ యూ హావ్ టు యూజ్ ది పిప్ ఇన్‌స్టాల్. సో, ఇక్కడ చూడండి సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ పాండాస్. ఓకేనా? సో, ఈ ప్రొసీజర్ మనం చేయాల్సొస్తుంది. బట్ ఇది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మనం జుపిటర్‌లో వర్క్ చేయాలి అనుకున్న అట్లయితే ఈ ఇన్‌స్టాలేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా మనము యూజ్ చేసుకోవచ్చు. సో, ఇంపోర్ట్ ఎందుకంటే జుపిటర్ నోట్‌బుక్ ఇన్‌బిల్ట్. బై డిఫాల్ట్ ఇట్ కంటైన్స్ ఆల్ ద మాడ్యూల్స్ బిల్ట్. ఓకే. సో, ఇంపోర్ట్ numpy యాస్ ఎన్‌పీ. సో, ఇక్కడ ఎన్‌పీ అనేది వేరియబుల్. ఎన్‌పీ ఈస్ ద వేరియబుల్ దట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ మాడ్యూల్. ఎంటైర్ numpy మాడ్యూల్. ఓకే. సో, ఈ numpy మాడ్యూల్ అనేది విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. సో, ఒక మాడ్యూల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. మనకు ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ ఎ ఫంక్షన్? వాట్ ఈస్ ఎ మాడ్యూల్? వాట్ ఈస్ ఎ ప్యాకేజ్? అని మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి. సో, numpy ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. మరి సైంటిఫిక్ కంప్యూటేషన్స్ అన్నీ చేయాలి అంటే ఫంక్షన్స్ ఉంటేనే కదా చేయగలుగుతాము. సో, గో ఫర్ ది డైరెక్టరీ ఆఫ్ numpy దెన్ యూ కెన్ ఫైండ్ ది ఫంక్షన్స్. సో, డైరెక్టరీ ఆఫ్ numpy. numpy అని మీరు డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. లేదంటే ఎన్‌పీ వేరియబుల్‌తో ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి ఎన్‌పీ అని ఇస్తే మీకు డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో, మీరు చూసినట్లయితే అరే టైప్ ఆఫ్ డేటాతో మనం డీల్ చేస్తున్నాం అంటున్నాం కాబట్టి వి హావ్ ద అరే ఫంక్షన్ దట్ సపోజ్ టు క్రియేట్ ది అరే టైప్ ఆఫ్ డేటా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డైరెక్ట్ వర్షన్ ఆఫ్ ది మాడ్యూల్ వి హావ్ ద వర్షన్ అట్రిబ్యూట్. Not only this particular one, you can perform any scientific computation. Like if you want to find the pi value, you have the pi option also. So where is p? So చూడండి. Origin polynomial also there. If you want to find the pi value, so చూడండి pi value ఉంది. సో, సైంటిఫిక్ కంప్యూటేషన్స్ ఏవైనా గానీ, మీన్ కానీ, మీడియన్ కానీ, మాక్సిమం వాల్యూ కానీ, సో, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ది లాగరిథమిక్ వాల్యూస్ కానీ, ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి అన్నా కానీ, ఇవన్నీ కూడా మీకు నంబర్ ఆఫ్ సైంటిఫిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో, సమ్మేషన్, స్క్వేర్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఓకే. నెక్స్ట్ టాన్ వాల్యూ, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ ఇలా. సో, ఓఎస్ ఇస్ ద అనదర్ మాడ్యూల్ దట్ సపోర్ట్స్ దట్ గివ్స్ ద డిస్క్రిప్షన్ అబౌట్ అవర్ సిస్టమ్. సో, యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ నంపై అనేది కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అనే కాదు, కలెక్షన్ ఆఫ్ సమ్ సబ్ మాడ్యూల్స్ ఆల్సో. అంటే ఒక నంపై మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి మల్టిపుల్ పర్పసెస్‌కి యూజ్ అవుతుంది. అది ఫర్దర్‌గా వర్క్ చేసేటప్పుడు నేను డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. This is how to install the NumPy module in our system and how to import the module in our local machine, and to be continued in the further video. Thank you.